దీనివల్ల ప్రతిపక్షాలు అనుకున్నంత స్థాయిలో విజయం సాధిస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. రైట్. ఇంకొక పాయింట్ చెప్పండి. అంటే బెనిఫిషరీస్ సంఖ్య 1,45,00,000 ఉంది. ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అసలు టిల్ట్ అవుతారా? పార్టీ జగన్ ఇస్తే ఎవరి కోసం ఇచ్చాడు, మా హక్కు అని అనుకోరా? సార్, ఇప్పుడు ఈ 1,45,00,000 అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, సహజం. కానీ ప్రజలు చూస్తున్నది ఏంటంటే అక్కడ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఈ పథకాలు అందుతున్నాయి అనే దానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు శరణ్ రోజు 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము, ముగ్గురికి ఇచ్చేది 6కి ఇస్తారంటే నమ్మే స్టేజ్ లో ప్రజలు లేదు. చాలా మంది ఇంకొకటి ఇక్కడ మర్చిపోతున్నారు. రూరల్ ఏరియాకి వెళ్ళి మనం మా సర్వేలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో కంపేర్ చేసి క్వశ్చన్ అడిగినప్పుడు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దీనికంటే ఎక్కువ హామీ ఇచ్చారు, ఏది నమ్ముతారు మీరు ప్రజలు అడిగినప్పుడు ఎక్కువగా జగన్తో వాళ్ళు ఇంట్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన ట్రాన్స్పరెంట్ గా పథకాలు అందజేయడం అనేది ఎప్పుడూ కూడా ఆ పార్టీకి అనుకూలంగా జరుగుతుంది. సపోజ్ మీకు తెలంగాణ చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే ఈ దళిత బంధువు కానీ, ఒక రేషన్ కార్డు కావాలన్నా పార్టీ కార్యకర్తలు ఇంటర్ఫీరెన్స్ అయిపోయి నిజమైన క్యాండిడేట్ రాకపోవడం, తర్వాత ఈ పథకాలు అలాట్మెంట్ లో కొంత మిస్అప్రోప్రియేషన్ బై దిస్ లీడర్స్ జరగడం వల్ల ఆ యాంటీ ఇన్కంబెన్స్ వచ్చింది. కానీ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం హిస్టరీలో ఎవరూ లేదు. ఇక్కడ డైరెక్ట్ నీకు ఎలిజిబిలిటీ ఉంటే నీకు వస్తుంది, ఎలిజిబిలిటీ అయితే నీకు పోతుంది. తర్వాత ఇంకొకటి, ఈవినింగ్ రాత్రి 12 గంటల దాకా ఓటేశారు అంటే లాస్ట్ టైం కూడా 12 గంటల దాకా వేసారు, పసుపు అన్నారు, కానీ అనుకున్న ఫలితం రాలేదు. తర్వాత లాస్ట్ టైం మనకి ఏప్రిల్ 11 సబ్జెక్టు కరెక్షన్ 19వ తారీఖున అయినట్టు గుర్తు నాకు కరెక్షన్. కానీ ఇప్పుడు మే 13th హాట్ సమ్మర్, మార్నింగ్ పోలింగ్ బాగా బ్రిస్క్ గా జరిగింది, ఈవినింగ్ జరిగింది, మధ్యాహ్నం పూట కొంత తగ్గింది ఆ వేడి. అది చేత ఆ ఓటింగ్ అంతా కూడా సాయంత్రం పెరిగిపోయిందని కాదు, టోటల్ యావరేజ్ గా మనకు వచ్చిన ఓటింగ్ ఓన్లీ 1.5% కంటే ఎక్కువ వేరియేషన్ లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు బీసీ కార్పొరేషన్స్ తీసుకున్నట్టయితే జగన్ గారు 80-100 బీసీ కార్పొరేషన్స్ పెట్టారు. ఆ కార్పొరేషన్ ఒక చైర్మన్ నుండి 30 crore నుంచి తీసుకొచ్చి పెట్టారు. అంటే అక్కడ ఏమైంది, లీడర్ యొక్క ఈగోని సాటిస్ఫై చేశారు. ఆ కులంలో కూడా నిమ్మ కులాల్లో చిన్న కులాల్లో కూడా అయ్యో మా లీడర్ అక్కడ ఉన్నాడు మాకు అని ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉంది. అయితే డబ్బులు ఇచ్చారా లేకపోతే ఫండ్స్ ఇచ్చారా అని సెకండరీ. ఆ టైప్ ఆఫ్ కార్పొరేషన్స్ కానీ వాళ్ళ లీడర్స్ ఈగోని సాటిస్ఫై చేయడంలో క్లియర్ ఫెయిల్ అయ్యింది.